ఊపు మొదలైంది. బోలాశంకర్ టీజర్ తో చిరు సందడి చేస్తే గుంటూరు కారం కోసం సెట్ లో ఫైట్ చేస్తున్నాడు మహేష్. పవన్ ఓజీలో అమితాబ్ అడుగు పెడుతున్నాడనగానే ప్రాజెక్ట్ కేలో అడుగు పెట్టేశాడు లోకనాయకుడు కమల్ హాసన్. ఇలా ఈ వీక్ స్టార్ హీరోలంతా కొత్త నిర్ణయాలతో బిజీగా మారిపోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న గుంటూరు కారం మూవీ కొత్త షెడ్యూల్ షురువైంది. పూజా ప్లేస్ లో మీనాక్షి చౌదరి కన్ఫర్మ్ అంటున్నారు. అయితే ఈ వారం ఆదిపురుష్ తెలుగు వర్షన్ వసూళ్లు 100 కోట్లు దాటడంతో అలాంటి రికార్డు క్రియేట్ చేసిన 4 మూవీస్ తో హిస్టరీ క్రియేట్ చేశాడు యంగ్ రెబల్ స్టార్. ఇక లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో ప్రభాస్ మూవీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో చరణ్ తో టచ్ లో ఉన్నానన్న లోకేష్ ఇప్పుడు ప్రభాస్ తో టచ్ లో ఉన్నానన్నాడు. అలా యంగ్ రెబల్ స్టార్ తో సినిమా కన్ఫర్మ్ చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ కి రంగం సిద్ధమవుతోంది. ఇందులో ఆలీ గెస్ట్ రోల్ వేయబోతున్నాడని 2 రోజులుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కూడా మంగళగిరిలో ఒకవైపు పాలిటిక్స్, మరోవైపు సినిమా షూటింగ్ అంటూ ప్యారలల్ గా 2 ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తోంది. ఇక పవర్ స్టార్ సాయి తేజ్ కలిసి చేసిన బ్రో కూడా రిలీజ్ కి రెడీ అయింది. వచ్చే నెల చివరి వారంలో రానున్న ఈ సినిమా తాలూకు అప్డేట్ల వర్షన్ రెడీ చేసింది ఫిల్మ్ టీమ్. టీజర్ సందడిలాగే పాటల తూటాలు పేల్చేందుకు దూసుకొచ్చేందుకు సిద్ధమైంది. రామ్ చరణ్ తండ్రయ్యాక 4 వారాలు ఇంటికే పరిమితమవుతున్నాడు. తన కూతురు 21st డే తర్వాత మరో వారం కూడా రిలాక్స్ అయి ఆ తర్వాత గేమ్ చేంజర్ షూటింగ్ కి రెడీ అవుతాడట. అయితే గేమ్ చేంజర్ అప్డేట్స్ రావట్లేదని సోషల్ మీడియాలో దిల్ రాజు మీద ఫైర్ అవుతున్నారు చెర్రీ ఫ్యాన్స్. ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న మూవీ దేవర. ఈ సినిమా కొత్త షెడ్యూల్ 25 నుంచి స్టార్ట్ కాబోతోంది. కొత్త సెట్ లో కొత్త ఫైటింగ్ సీక్వెన్స్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీమ్. అల్లు అర్జున్ తో సుకుమార్ తీస్తున్న మూవీ పుష్ప 2. ఈ సినిమా 55% పూర్తయిందట. టాకీ పార్ట్ లో క్లైమాక్స్ మినహా మిగతా భారీ సీక్వెన్స్ అన్ని తెరకెక్కాయి. ఇక ఎమోషనల్ టాకీ పార్ట్ షూటింగ్ పెండింగ్ అని తెలుస్తోంది. 2 నెలల్లో దాన్ని పూర్తి చేసి క్లైమాక్స్ పాటల్ని తెరకెక్కిస్తుందట ఫిల్మ్ టీమ్.